నేను పిల్లల్ని తీసుకొద్దాం స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా అనేసి బస్సు వచ్చే దగ్గర అయితే వెళ్ళి కూర్చున్నాను రోడ్డు మీద. సో అక్కడే ఒక ఆంటీ కొత్తగా పకోడీ ఇంకా మిర్చి బజ్జీ వేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఆ ఆంటీ ఫస్ట్లో ఒక్కరే వేసేవారు, ఆ తర్వాత బిజినెస్ బాగా రన్ అవ్వడంతో ఇద్దరిని పని వాళ్ళని పెట్టుకున్నారు. అందులో ఒక ఆంటీ నిన్న వాష్రూమ్కి వెళ్తా అనేసి వెళ్ళింది. అంటే ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోలేదు, అలానే వచ్చి ఇంకా ఆంటీకి హెల్ప్ చేయడం అయితే చేసింది. ఇంకా నాకైతే స్టార్ట్ ఇంకొకసారి బయట తినద్రా బాబు అనేసి. ఇంకా ఇందులో ట్విస్ట్ ఏంటంటే నిన్న మా వారు బయటికి వెళ్ళారు, వెళ్ళి వస్తూ వస్తూ ఇంకా ఆ ఆంటీ దగ్గరే బజ్జీలు తీసుకున్నారంట, అదే పకోడీ. అంటే భయపడకండి, ఇది నేను ఇంట్లో చేసింది. ఇంకా తీసుకొచ్చారు. అదేంటి బయటికి వెళ్ళారన్నారు, ఇంత వేడిగా ఉంది పకోడీ, ఇది ఎక్కడ తీసుకున్నారంటే ఇక్కడే ఈ ఆంటీ దగ్గర తీసుకున్నాను అన్నారు. ఇంకా కథ పై ప్రాణం పైనే, కింది ప్రాణం కిందనే పోయింది. ఇంకా మనం ఇంట్లో ఫుల్ నీట్గా ఉంటాం, అలాంటిది అలా వాష్రూమ్కి వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకోకుండానే ఇంకా చేసింది అంటే మీరైతే తింటారా చెప్పండి? సర్లే, నేను చూశాను కాబట్టి నాకు తెలిసింది, ఒకవేళ నేను చూడకపోతే తినేస్తాను కదా. సో మరి మీరేం చేస్తారు పాపం. ఇంకా మరి మీకు ఇంట్లో ఫుడ్ అంటే ఇష్టమా, మరి బయట ఫుడ్ అంటే ఇష్టమా? ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం